హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారో త్వరగా ఈ వీడియో చూడండి. మేషరాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీరు 100 కేజీలు మిఠాయిలు పంచే అంత శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి చెప్పుకోవాలి. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి గొర్రె యొక్క గుర్తుతో సూచించబడి ఉంటుంది. ఇక ఈ రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ మేషరాశి వారనే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వీరికి ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారి పైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదనే చెప్పుకోవాలి. వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరు మాత్రం అసలు నమ్ముకోలేరు. అందువలనే ఈ మేషరాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అందువలనే మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి మేషరాశి వారికి ఈ జూలై తర్వాత మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది మీరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే చాలా రకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరైతే అనుకున్న విజయాలు సాధించి ముందుకు సాగబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జూలై మాసం తర్వాత మీకు జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే చెప్పుకోవచ్చు. అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మేషరాశి వారు దేవత ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ శక్తి ఇప్పుడు సరికొత్త స్థాయికి చేరుకుంటుంది. మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికి లేదు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్యమైన శక్తి వెంటే నడుస్తుంది. అందువలనే మీ దారి ఇప్పుడు మునుపటి కంటే ఎంతో ప్రశాంతంగా మీకు మారబోతుంది. మీ ముందడుగు వేసే కొద్దీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ శక్తిని చూసి భయపడడం మొదలు పెడతారు. వారి అహంకారం ముక్కలైపోతుంది. వారి ముఖాల మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది. వారు పన్నిన కుట్రలు ఫలితాలు వారే అనుభవించాల్సి వస్తుంది. మీరు కేవలం ఉన్నత స్థానాలకు ఎదగడానికే పుట్టారు. మీ ఎదుగుదల తలుపులు ఎవరూ మూయలేరు. మీరు చాలా ప్రశాంతంగా మీ దారిలో సాగిపోండి. రాబోయే సమయం మీ విజయానికి ఎనలేని కాంతినిస్తుంది. ఈ మార్పు ఎలా వస్తుందో చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. ఇక మీ అదృష్టపు తలుపులు తిరిగి ఆ అద్భుతమైన క్షణాలు మీ జీవితంలోకి రానే వచ్చేసాయి. మీరెన్నాళ్ళు మీ మనసులో ఎంతో బాధను దాచుకున్నారు. ఎన్నోసార్లు అన్యాయాలను భరించారు. ఎన్నో రాత్రులు ఆందోళనతో గడిపారు. వీటన్నింటికీ కూడా సమాధానం చెప్పే రోజులు వచ్చేసాయి. మీపై కుట్రలు పన్నిన వారే మీ ముందర నవ్వుతూనే వెన్నుపోటు పొడిచిన వారు, తమ తీపి మాటల వెనుక విషాన్ని దాచుకున్నవారు ఇప్పుడు వారు తవ్వుకున్న గోతులో వారే పడబోతున్నారు. వారి దారులు మూసుకోపోతున్నాయి. వారి ఆలోచనలన్నీ దెబ్బతింటాయి. మీ దారిలో ఉన్న చీకటంతా ఒక్కసారిగా తొలగిపోతుంది. ఎన్నాళ్ళు పెద్ద పెద్ద అడ్డంకులు ఎంత సులభంగా ఎలా తొలగిపోయాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది.
కారణం మీపై ఏడ్చిన వారు మీపై కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడుతుంది. అది ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే వెనక తిప్పి కొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారే మళ్ళీ కోలుకోలేరు. ఇకపై మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు రాబోతుందండి. ఆ దేవుడే మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఆ అనుభూతి కూడా మీకు ఉంటుంది. ఈ సమయం మీరు ఎటు చూసిన పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారటం మొదలవుతాయి. మీరు ముందడుగు వేస్తుంటే కొత్త అవకాశాలు వాటంతట అవే మీ ముందుకు వస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగిపోవాలని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో మంచి గౌరవం, సంచలన విజయాలు మరియు మీకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగే స్థానాలకు మీరే చేరుకోవడం ఇప్పుడు ఖాయమైంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి భయపడి దాక్కునే దారులు వెతుక్కోగలుగుతారు. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారే ఈరోజు తమ తప్పుడు పనుల వల్ల వచ్చే కష్టాన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా ఎంతో తీవ్రంగా రాబోతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ తమ బలహీనతలతో తామే కుంగిపోతారు. మీ దారి పూర్తిగా సాఫీగా సాగిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అదృష్ట శక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతుందని మీకు రోజు రోజుకు అర్థమవుతుంది. ఇకపై మీరు కేవలం సాధారణంగా ఎదగడం కాదని సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ పేరు వింటే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేసే అంత ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికి ఏమీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. దేన్ని మీరు నిర్వహించాల్సిన పని కూడా లేదు. చాలా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటల కంటే మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తులే సమాధానం చెప్తాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధించిన వారే అసలు ఈ తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మార్పు ఎలా జరుగుతుందని తమలో తామే ప్రశ్నించుకోగలుగుతారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దాన్ని ఆపలేదు కదండి. అప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు కేవలం నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకోసమే సరికొత్త విజయాలు తలుపులు తెరవబోతున్నాయి. ఆ అదృశ్య శక్తి మీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని మరింతగా బలోపేతం చేయబోతుంది. మీ విరోధుల ధైర్యం ముక్కలైపోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ వెనకాల రకరకాలుగా మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, మీ వెనకాల రకరకాల మాటలు మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు నాటిన వారు, వారి గుండెల్లో ఇప్పుడు భయం మొదలవుతుంది. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పూర్తిగా ముక్కలైపోతాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన వారు, సవాల్ చేసిన వారు, ఆ మనుషులు ఈరోజు తమకు వచ్చిన ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ అంతా ఇప్పుడు వారు 100 రెట్లు ఎక్కువగా, వారికే ఎక్కువగా ఎదురు కాబోతుంది. వారి ప్రతి అడుగు ఎంతో భారంగా మారబోతుంది. మీరే చూస్తారు. మీరు వహించిన నిశ్శబ్దమే ఇప్పుడు వారిపై ఒక పెద్ద తుఫాన్లాగా విరుచుకుపడబోతుంది. ఎందుకంటే మౌనం ఉండేవారి తిరుగుబాటు ఎంత వేగంగా, అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో ఇకపై పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా, మీ శత్రువులకి పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. మీపై కుట్ర పన్నింది కేవలం ఒకరో ఇద్దరు కాదండి, ఒక పెద్ద గుంపే ఉంది. మీ వెనుక పనిచేసింది మీరు తెలుసుకోవాలి. అందరూ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగదీయాలని, మీ నమ్మకాన్ని దెబ్బతీసి సమాజంలో మీ పేరు చెడ్డగా చెడగొట్టాలని చూశారు. కానీ ఇప్పుడు ఈ విశ్వమే మీ వెనుక ఉంది. ఆ శక్తి మీకు ఉన్నంతకాలం ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. అందుకే రాబోయే కాలం వారికి ఎంతో కఠినంగా మారబోతుంది. నిజం ఎంతో కాలం దాగి ఉండదు అని వారికి కూడా తెలిసిపోయింది. వారి పతనం మొదలైంది. మీ యొక్క ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు మరింత బలంగా మార్చుకోవాల్సిన సమయం కూడా వచ్చేసింది. మీరు ఎన్ని కష్టాలు పడినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనసులో ఓపిక ఉన్నంత వరకే భగవంతుడు పరీక్షిస్తాడు.
ఎప్పుడైతే మన శక్తి అయిపోతుందో అప్పుడే ఆ దేవుడు స్వయంగా మన చేయి పట్టి నడిపిస్తాడండి. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అదే సమయం వచ్చేసింది. ఆ దేవుడే మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రాబోయే కొద్ది రోజులు మీకు ఎలాంటి అద్భుతమైన సంకేతాలు అందుతాయంటే మీరు ఆశ్చర్యపోతారు. రహస్యాలన్నీ అకస్మాత్తుగా బయటపడతాయి. తప్పు చేసిన వారు దొరికిపోతారు. ఈరోజు నేను చెప్తున్న ఈ విషయాలను నిజాలు వింటే చాలామంది నిద్రలు చెదిరిపోతాయి. పైనుంచి కింద వరకు వణికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని ముందుగా జాగ్రత్త చేయడానికి మాత్రమే. మీ జీవితంలో అలాంటి ఒక సమయం రాబోతుంది కాబట్టి ఎవరి మనసులోనైతే కపటం వచ్చినా మరియు దాచిన రహస్యాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి. మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు, మీ వెనుక తీపి మాటలు పలుకుతూ వెన్నుపోటు పొడిచిన వారు, వాళ్ళ అసలు ముఖాలు అందరి ముందు బయటపడతాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుండి తగలదు. ఈ బాధ మీ లోపల నుండి వస్తుంది. మీరు ఎవరినైతే అంటే కళ్ళు మూసుకొని నమ్మారో, గుడ్డుగా నమ్మారో, మీ సొంత మనసులో అనుకున్నారో అలాంటి ఒక ముఖం నుండి ఈ చేదు నిజం అనేది బయటకు వస్తుంది. కానీ ఈ నిజాన్ని మీరు అంగీకరించే తీరాలి. ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైతే ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులు మారుస్తుంది. ఈ మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. ఎప్పుడైతే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైపోతుందో అప్పుడు పరిస్థితులన్నీ కూడా తారుమారు చేస్తుంది. ఈ విషయం ఇప్పుడు మీ విషయంలో కూడా ఈ అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, జాగ్రత్త కావడానికి మరియు కపటతత్వాన్ని గుర్తించడానికి సరైన సమయం ఆసన్నమైంది. పైకి తీపి మాటలు చెప్తూ మీకు విషం తినిపిస్తున్న వారి అసలు రంగు బయటపడబోతుంది. ఎప్పుడైతే మొదటి ముసుగు తొలగిపోతుందో అప్పుడే మీకు తెలుస్తుంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది పైకి మీకు తల నిమురుతూ లోపల మీపై అసూయనే పగను నింపుతున్నారో. ఈరోజు నేను చెప్తున్న ఈ 4 సంకేతాలు కనుక మీ జీవితంలో కనిపిస్తూ ఉండి మీ జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుందని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం ఏంటంటే మీ మనసు అకస్మాత్తుగా ఆందోళనకు గురి కావడం, ఎటువంటి కారణాలు లేకుండా రాత్రిళ్ళు నిద్రభంగం అవటం మరియు తెలియని ఏదో ఒక పొంచి ఉందనే భావన కలగటం. ఇది మీ అంతరాత్మ ఇస్తున్న హెచ్చరిక. ఎవరో మిమ్మల్ని కిందకు లాగాలని కుట్రలు పన్నుతున్నారని ఆ భగవంతుడే మిమ్మల్ని ముందు జాగ్రత్త చేస్తున్నాడు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న మనుషులు అసలు రూపం మెల్లమెల్లగా బయటపడిపోతుంది. వారి మాటల్లో తీపి ఉన్న, ప్రవర్తనలో కఠినత్వం మరియు వారి కళ్ళల్లో దాగి ఉన్న అసూయ మీకు ఆకస్మికంగా కనిపించడం, మీ పనుల్లో ఎలాంటి కారణాలు లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం, ఏదో అదృశ్య శక్తి మీ దారి మళ్లించినట్లుగా అనిపించడం. కానీ గుర్తుపెట్టుకోండి, దారి కష్టంగా మారుతుంటే మీ గమ్యం చాలా పెద్దదిగా కాబోతుందని అర్థం చేసుకోండి. 4వ సంకేతం ఏంటంటే మీ మనసు అకస్మాత్తుగా దేవతా చింతన వైపు, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవ్వడం. అంటే లోపల నుండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లుగా, నిజం వైపు అడుగులు వేయమని చెప్తున్నట్లుగా అనిపించడం. ఇది ఆ భగవంతుడు సంకేతం. ఆయన మిమ్మల్ని తన రక్షణలోకి తీసుకుంటున్నాడు. ఈ మోసపూరితమైన రోజులు ఇక ఎంతో కాలం సాగవు. కాబట్టి ఎప్పుడైతే ఈ 4 హెచ్చరికలు ఒక్కసారి కనిపిస్తాయో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని గుర్తుపెట్టుకోండి. పాత మనుషులు దూరం అవుతారు, కొత్త మనుషులు జీవితంలోకి వస్తారు. కపట బుద్ధి ఉన్నవారు నాశనమై నిజాయితీ గల దారి ఏర్పడుతుంది. కానీ వినండి, ఈ మార్పు మొదలైనప్పుడు ఆ గందరగోళం మొదట మీ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీరు అమితమైన ప్రేమను పంచారో మొదటి దెబ్బ మీకే అక్కడి నుంచి తగులుతుంది. ఈ మాటల్ని మీరు విని మీ మనసు బరువెక్కినా సరే మీరు నిజాలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాలం ఈ వీడియో మీ కంటపడేలా చేసిందంటే నల్లటి మబ్బులు పట్టినప్పుడు మొదట చీకటి దట్టంగా మారుతుంది. ఆ తర్వాత మెల్లగా మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి. ఆ తర్వాతే
వర్షం కురిసి నేలపై ఉన్న మట్టిని కరగవేసి కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. మొదట కొన్ని రోజులు కాస్త భారంగా అనిపించవచ్చు, కానీ మీ మనసు అంటే మీ మనసులో ఉన్న బాధలన్నీ మీకు కరిగిపోతాయి. రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కళ్ళు చెమరవచ్చు, కానీ ఆ తర్వాత మీలో వచ్చే మార్పు మునుపటి కంటే ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇక నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు మీ అంతరాత్మ ఇస్తున్న సంకేతం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా దెబ్బతీస్తుంది. కానీ ఈ రోజు నుండి మీరు అప్రమత్తంగా ఉంటే అదే భవిష్యత్తు మీకు ఒక పెద్ద వరంలాగా మారుతుంది. మోసం చేసే వారి సమయం ముగింపును వారి పతనం వారి సొంత కర్మల వల్లనే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ధర్మ మార్గం నడిచే వారికి భగవంతుడు తోడు ఉంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారి పన్నిన కుట్రల్లో వారే చిక్కుకుంటారు. ఇప్పుడు అదే మీ కళ్ళ ముందు జరగబోతుంది. ఎవరినైతే మీరు దేవుణ్ణి ఇలా నమ్మి నెత్తిన పెట్టుకున్నారో, దేవుళ్ళ నమ్మారో, ఆ మనుషులే మీ వెనుక ఉండి వెన్నుపోటు పొడిచారు అనే విషయాన్ని, ఈ నిజాన్ని అంగీకరించడం అన్నిటికంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మోసం చేసేవాడు ఎప్పటికీ గెలవలేడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, వాడు కేవలం కొద్ది సమయం మాత్రమే ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ చివరికి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మళ్ళీ అక్కడికే పడిపోతాడు. మీరు మాత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇకపై మనం చెప్పబోయే విషయాలు భవిష్యత్తులో మీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతాయి. ఆ దేవుడే మీతో చెప్తున్నాడు, ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండండి, దారి తప్పొద్దు, మేల్కొనండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నిజాలు బయటపడే దారిలో అడుగులు పెట్టారు. ఎప్పుడైతే నిజం ముందుకు వస్తుందో అప్పుడు జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. మొదటిది, ఎన్నాళ్ళు మీరు అమాయకత్వంతో అందరినీ నమ్ముతూ బ్రతికిన మీ జీవితం అయితే, రెండవది ఇకపై మీరు ఎంతో తెలివితో జీవించబోయే సరికొత్త జీవితం. ఈరోజు మీకు అందుతున్న ఈ సందేశం కేవలం ఒక హెచ్చరిక కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప మంత్రం. ఇది వింటున్నప్పుడు ఒకవేళ మీ మనసు బరువెక్కినా, కళ్ళల్లో మీకు నీరు వచ్చినా, లేదా ఒంట్లో ఒక తెలియని వణుకు వచ్చినా, ఈ సందేశం కేవలం మీకోసమే వచ్చిందని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని కుదిపేసే మరొక పెద్ద నిజం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో 2 మనుషులు తిరుగుతూ ఉన్నారు. వారి ఉద్దేశం మీ పట్ల అసలు మంచిది కాదు. పైకి మీ సొంత మనుషులా నటిస్తూ లోపల మాత్రం మీ సుఖ సంతోషాలు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదండి. ఈ వీడియో మీరు శ్రద్ధ పెట్టి నమ్మకంతో వినడం వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు, లాభమే తప్ప. మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తాయి. మీకు అర్థమవుతుంది. ఇంట్లో కూర్చున్నా సరే మీలో ఆందోళన పెరుగుతున్నా మీ మనసు అకస్మాత్తుగా కంగారు పడుతుంది. రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఆ 2 వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి, మరొక వ్యక్తి మీ ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ మీ అంతరాత్మను, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తి. ఆ 2 అసలు ముఖాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులో ఎవరైనా 2 ముఖాలు ఒకవేళ మీకు గమనిస్తూ ఉంటే, మీ అంతరాత్మను అసలు తప్పు చేయడం లేదు, ఖచ్చితంగా సరైన దిశలోనే సంకేతం ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ మనసు మీతో మాట్లాడుతుందని గమనించుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో లేదా మీ చుట్టుప్రక్కల ఒక తోడేల్లాంటి మనిషి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు పైకి భుజం తడుతూనే వెనుక నుండి వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మలను కాపాడుకోవాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగానే వింటే కనుక
ఆ దైవం ఆశీస్సులు మీ జీవితంలో ఎప్పుడు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద గండాలని తొలగిస్తాయి. కానీ ఎంతటితో ముగింపు కాలేదు. ఆ ఇద్దరి కుట్రలు కేవలం మీ ఎదుగుదల ఆపడం మాత్రమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులో గందరగోళాలు సృష్టించడానికి మరియు మీ జీవితంలో అడ్డంకులు తీసుకురావడానికి ప్రతికూల శక్తులు వదులుతున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నించినా సరే చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోతున్నాయి. మీకు కొంచెం సంతోషంగా ఉన్నా అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా ఒక అరిష్టం మీ ముందుకు వస్తుంది. మీ మనసులో తెలియని భయం, ఆందోళన వస్తుంది. ఇదంతా ఊరికే జరుగుతుందా? కాదండి. యాదృచ్ఛికంగా ఏదీ జరగలేదు. మీరు బాగా గుడ్డిగా నమ్మిన వ్యక్తి, మీ సొంత మనిషి ముసుగులో దాక్కున్న మీ అతిపెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. నేను చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను, ఆ ఇద్దరు మనుషులను వీలైనంత వరకు దూరంగా ఉంచండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాలు తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి వ్యక్తి మీ ముందల ఎంతో గౌరవంతో నటిస్తూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలో మీ పేరు చెడగొట్టాలని ప్రతిష్ట దెబ్బతీస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి మీ ముందు వచ్చే అతిపెద్ద అవకాశం కూడా లాగేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానాలకు ఎదిగిపోతారో అక్కడ మీ కాళ్ళు పట్టుకుని కిందకు లాగాలని చూస్తాడు. ఇక రెండవ వ్యక్తి మీకు స్పష్టంగా చెప్పాలంటే వాడు మీ శ్రమ ఫలితాన్ని తింటున్నాడు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన గుర్తింపును మీకే తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీకు మనశ్శాంతి, డబ్బు, గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు వ్యక్తులు అసలు ఆగరు. మీకు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడినప్పుడు ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్లు అనిపిస్తుంది. మీ మనసులో ఏదైనా సరే 2 నిమిషాలు మీతో మాట్లాడితే మీ మనసులో ఉన్న గుప్త ఆలోచన చెప్తూ ఉంటారు. అలా మాట్లాడిన తర్వాత మీకు బరువెక్కినట్లు మీ మనసు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు. మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతుందని ఆ విశ్వమే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది. కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. దేవత ఆరాధన చేయటం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పెడితే వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచేయడానికి, ఎలాగైనా సరే మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలన్నీ, మీ పర్సనల్ విషయాలు, మీ ప్లానింగ్స్, మీ ప్రణాళికలు ఏవైనా సరే మీకు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే మీరు చెప్పుకోండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాలు ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకేనండి, ఆ పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు అనేవి వారందరూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకునే వ్యక్తులే. కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలు మాత్రం ప్రతి ఒక్కరికి ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. మీకు అంతేకాకుండా ఎప్పటి వరకు ఒకలా ఉంది, ఇక నుంచి ఈ జూలై మాసం తర్వాత నుంచి మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకమే అద్భుతంగా మారబోతుందనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే జూలై మాసం తర్వాత మీరు 100 కేజీల మిఠాయిలు పంచుకునేంత శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అదేంటి అని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెడతారు. మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో ముందుకు విజయాలు సాధిస్తారు. అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న వాళ్ళు ఆ గమ్యాన్ని చేరుకోవాలని అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్లు అనుకున్న వాటిల్లో మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు ఉన్నవారు కాబట్టి అవన్నీ కూడా ఇక నుంచి ఈ సమయంలో నెరవేరబోతున్నాయనే చెప్పుకోవచ్చు.
మీ కలలు మీకు అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఆశలతో బతికారు కాబట్టి ఇక నుంచి మీరు కన్న కలలు అనేవి నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి ఎవరైతే మీ యొక్క నూతన ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీపై కుళ్ళు కుతంత్రాలు ఇంకా చెల్లరేగిపోవడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా కూడా ముంచేయడానికి ఎలాగైనా సరే మీ పనులు చెడగొట్టడానికి చాలా అంటే చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అసలు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచుకొని దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడే విజయం తప్పకుండా మీకు సొంతమవుతుంది. కాబట్టి ఈ జూలై మాసం తర్వాత రాబోయే 4 రోజుల తర్వాత మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, లేదా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా ఇలా నూతనంగా మీ యొక్క వ్యాపారం మొదలుపెట్టడం ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి అనే విషయం చెప్పుకోవచ్చు. కాబట్టి వీటి వలన మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారనే చెప్పుకోవాలి. దీంతో పాటు అంటే ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే మీ యొక్క జీవితం అనేది ఇక నుంచి అద్భుతంగా మారబోతుంది. మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త అనేది వినవచ్చు. కానీ మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. మొదటగా మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకుని ఆ నిమ్మకాయలు స్వామివారి దగ్గర పూజ చేయించాలి. మీ ఇంటి గుమ్మానికి ఆ నిమ్మకాయలు కట్టుకున్నట్లయితే ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజు మీరు మీ ఇంటి గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే ఆ నిమ్మకాయలు తీసుకొని వచ్చి చక్కగా మీ ఇంటి గుమ్మానికి సింహద్వారానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి. అంటే మీ శత్రువులు కావచ్చు, మీకు పడని వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని అంటే కుళ్ళుకునే వాళ్ళు, మీకు మీ పైన ఏడ్చేవాళ్ళు, ఇటువంటివన్నీ ఎటువంటి కుట్రలు చేసినా కూడా దాని తాలూకా ఈ నిమ్మకాయలు మీ ఇంటిని దిష్టి తీసేసి ఎటువంటి ప్రభావం లేకుండా మీరు అనుకున్న వాటిల్లో మీకు ఖచ్చితంగా విజయం అయితే సాధించవచ్చు. అలాగే ఈ రాశివారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు అనేదే ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వారు ఇప్పుడు ఈ సమయం అనేది స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక్కడ నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల్ని మీరు దూరంగా పెట్టాలి. అంటే వారిని మీ లైఫ్లో నుంచి బయట పెట్టాలి. మీ లైఫ్లోకి రావద్దని వాళ్ళు ఎంత క్షమాపణలు వస్తామని అడిగినా సరే, ఎంత చేతులు జోడించినా సరే మీరు మీ జీవితంలోకి వాళ్ళని రానివ్వకండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా మీరు చేయకూడదు. ఆ 2 వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అవసరమని మీతో వచ్చి చేతులు జోడిస్తారు. కాబట్టి ఎప్పటిదాకా అయితే ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది మీకు రాంగ్ అవుతుందని చెప్పిన వాళ్ళే మీరు వాళ్ళకి నోరు మూయించే సమాధానం వచ్చే సమయం అయితే వచ్చేసిందండి. ఇక నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా సరే మీకు సంబంధం లేని విషయాల గురించి తీసుకువచ్చి ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అన్నమాట చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టకుండా మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు, మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేసిన వారే వారు నోరు మూసుకునేలాగా సమాధానం అయితే ఇక్కడ మీరు వాళ్ళకి చెప్తారు. ఇక రాబోయే కాలం అనేది మీకు అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మీకు అతిపెద్ద శుభవార్తలు అయితే మోసుకురాబోతున్నాయి. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం కూడా రాలేదని మీరు చాలా బాధపడుతూ ఉన్నారు.
దానికి ఇప్పుడు ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుంచి రాశివారికి మీ పర్సనల్ లైఫ్‌లో చాలా అనేది మెరుగుపడుతుంది. చిన్న చిన్న గొడవలు, చికాకులు ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్‌గా ఉండేది. ఇక నుంచి మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వారి ప్రేమ అనేది ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంత ఓపికతో కంట్రోల్‌గా ఎటువంటి నెగెటివ్ థాట్స్ లేకుండా మీ మనసులో పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తారో దాన్ని అంటే సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. మీకు పెద్ద పెద్ద సమస్యలు ఏవీ లేవండి. అలాగే మీ ఫ్యామిలీతో మీకు కాస్త మీ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తే సరిపోతుంది. మీ తల్లిదండ్రులతో కావచ్చు, భార్య పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం ఎప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారో, ఇక నుంచి జూలై మాసం తర్వాత నుండి మీకు చాలా బెస్ట్ టైం అనేది మొదలవుతుంది. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. మీరు కాస్తంత శ్రద్ధ పెట్టి చదవటం అనేది స్టార్ట్ చేస్తే మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇక అలాగే ఈ రాశి వారికి బిజినెస్ రంగంలో ఉన్న వారికి ఇక్కడ నుండి చాలా మంచిగా ఉండబోతుంది. కాకపోతే మీరు చేసే బిజినెస్ల్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాలం మారింది కదండి. ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా ఉండేదే జనాలకు కావాలి. మీ బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్లుగా మీరు కొన్ని కొత్త కొత్త మెథడ్స్తో అప్లై చేసుకుంటే కొన్ని టెక్నిక్స్తో ఫాలో అయితే సరిపోతుంది. ఇక తర్వాత మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కానివ్వండి, స్థలాలు కానివ్వండి, పొలాలు ఇటువంటివి ఏవైనా కొనే ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకుముందే మీరు మాట్లాడవలసిన ఆగిపోయిన వాటన్నింటికీ కూడా ఇప్పుడు చాలా మంచి సమయం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి వాటిని చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ టైం మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది తీసుకొని వస్తుంది. అమ్మకాలు అనేవి కూడా మీకు చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బందులు లేవు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా నమ్మిన వాళ్ళు ఈ సమయంలో మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం కూడా ఉంటుంది. వాళ్ళు చిన్న అమౌంట్కి సహాయం చేయండి. పెద్ద అమౌంట్కి అయితే చేయకండి. ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ హెల్ప్ చేస్తే మీకు కలిసి రాదు. గతంలో చాలా విధాలుగా మీరు చాలా డబ్బులు హెల్ప్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. తిరిగి వచ్చే అవకాశం మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అశ్రద్ధ చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు బాగా క్లోజ్గా రిలేటివ్స్లో ఉన్న వాళ్ళతో కూడా అంటే పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీదుగానే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ పొందవచ్చు. రాబోయే సమయం అనేది మీకు అంత అనుకూలంగా ఉందండి. మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టేయండి. ఇక నుండి లేజినెస్తో మీరు ఏ పని కూడా మీకు అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చకచకా చేసుకోవాలి. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కదని పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం ఎప్పుడూ పొరపాటేనండి. మనం ఎప్పుడైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి ఇస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులన్నీ కూడా మీరు సహకరించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఎవరో ఒకరు ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నవారు మీ ఫ్రెండ్షిప్లో కావచ్చు, మీకు బాగా గుడ్డుగా నమ్మిన వారు కావచ్చు వినండి. అంటే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరో మీ లైఫ్లో ఉన్నారు, గమనించుకోండి. ఈరోజు ఏంటంటే మళ్ళీ మీకు మంచిగా ఉందని మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అయితే మీరు మాత్రం వాళ్ళని మీ దగ్గరకు రానివ్వద్దు. వాళ్ళ మీద మీరు కరుణ చూపించవద్దు.
ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు మాత్రం మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారో, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో మీరు గమనించారనుకోండి. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు రానివ్వకండి. ఎప్పుడూ కూడా ఎవరిని గుడ్డిగా నమ్మి సహాయం కూడా చేయకండి. కాబట్టి రాశివారు ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా చేసుకుంటూ ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు. వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ అనేది, మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.